హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్: వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్స్: ఏ, ఊహించని వాటి కోసం సిద్ధం చేయడం. బి, ఆహార ప్రమాణాలు ప్రాణాలను కాపాడుతాయి. సి, సురక్షితమైన ఆహారం మెరుగైన ఆరోగ్యం. డి, ఆరోగ్యకరమైన రేపటి కోసం ఈరోజే సురక్షిత ఆహారం. గెస్ ద ఆన్సర్. The right answer is option A. ఊహించని వాటి కోసం సిద్ధం చేయడం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7న జరుపుకుంటారు. ఆహార భద్రత గురించి అవగాహన పెంచుతుంది మరియు ఆహార పదార్థాల ప్రమాదాలను నివారించడానికి చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది. 2016లో UN ప్రారంభించింది మరియు FAO మరియు WHO మద్దతుతో ఇది అందరికీ సురక్షితమైన పోషకమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఆగస్టు 3, 2020న అధికారికంగా గుర్తించబడిన ఈరోజు ప్రపంచ ఆరోగ్యంలో ఆహార భద్రత యొక్క కీలక పాత్రను నొక్కి చెప్పుతుంది. ఈ సంవత్సరం థీమ్ ఇలా వెల్లడైంది: ఆహార భద్రత, ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి అనేది 2024 యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో పేర్కొన్న నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఏ అధికారి అధ్యక్షతన ఉంది? ఆప్షన్స్: ఏ, భారత రక్షణ మంత్రి. బి, భారత క్యాబినెట్ కార్యదర్శి. సి, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి. డి, భారత రాష్ట్రపతి. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, భారత క్యాబినెట్ కార్యదర్శి. ఇటీవల వార్తల్లో పేర్కొన్న నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఏ అధికారి అధ్యక్షతన ఉంది అని అంటే భారత క్యాబినెట్ కార్యదర్శి యొక్క అధ్యక్షతన ఉంది. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ హీట్ వేవ్స్ మరియు ఫారెస్ట్ ఫైర్ల సంసిద్ధతను సమీక్షించడానికి నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. NCMC విపత్తు నిర్వహణ కోసం కీలకమైన జాతీయ స్థాయి నిర్ణయాధికార సంస్థ సహాయక చర్యలను సమన్వయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతునిస్తుంది మరియు నివారణ చర్యలను నిర్ధారిస్తుంది. క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఇది సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలకు చెందిన కార్యదర్శులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: జీవశాస్త్రంలో ఓరిగామి దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్: ఏ, జీవ అణువులను నిర్దిష్ట ఆకారాలు లేదా నిర్మాణాలుగా మడవడం. ఆప్షన్ బి, వైద్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ కాగితం ఓరిగామిని ఉపయోగించడం. ఆప్షన్ సి, DNAను కొత్త రూపాల్లోకి కత్తిరించడం మరియు అతికించడం. ఆప్షన్ డి, కాగితంపై జీవ అణువులను గీయడం. గెస్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జీవ అణువులను నిర్దిష్ట ఆకారాలు లేదా నిర్మాణాలుగా మడవడం. ఉత్సుకత మరియు వినోద జీవశాస్త్రం ద్వారా నడిచే స్టాన్ఫోర్డ్ పరిశోధకులు ఒక సాధారణ కణం నాడీ వ్యవస్థ లేకుండా సంక్లిష్ట ప్రవర్తనను ఎలా ప్రదర్శిస్తుందో కనుగొన్నారు. జీవశాస్త్రంలో ఓరిగామి అనేది జపనీస్ పేపర్ ఓరిగామి ద్వారా ప్రేరణ పొందిన DNA వంటి అణువులను నిర్దిష్ట ఆకారాలలోకి మడత పెట్టడం. అప్లికేషన్లలో కొత్త ప్రోటీన్లను రూపొందించడానికి, సింథటిక్ బయాలజీ, ప్రోటీన్ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకోవడానికి, డ్రగ్ డిజైన్ మరియు నానోస్కేల్ పరికరాలు మరియు మెటీరియల్లను రూపొందించడానికి నానో టెక్నాలజీలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF ప్రపంచ కప్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఏ, సౌరభ్ చౌదరి. బి, దివ్యాంశ్ సింగ్. సి, సరబ్జోత్ సింగ్. డి, అభిషేక్ వర్మ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సరబ్జోత్ సింగ్. మే 31 నుండి జూన్ 8, 2024 వరకు జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ISSF ప్రపంచ కప్లో సరబ్జోత్ సింగ్ భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అతను 242.7 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు. చైనాకు చెందిన షువై హాంగ్బు రజతం, జర్మనీకి చెందిన రాబిన్ వాల్టర్ కాంస్యం సాధించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో స్విఫ్ట్ కౌర్ సమ్రా కాంస్యం సాధించింది.
2 పతకాలతో భారత్ పతకాల పట్టికలో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన సూడోఫార్మికేలియా న్యూబెకులా అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ యాంట్లియన్ జాతులు, బి ఇన్వాసివ్ కలుపు, సి సాంప్రదాయ ఔషధం, డి గ్రహశకలం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాంట్లియన్ జాతులు. పరిశోధకులు భారతదేశం, థాయిలాండ్ మరియు వియత్నాంలో 2 యాంటిలియన్ జాతులను కనుగొన్నారు. సూడోఫార్మికేలియా న్యూబెక్యులా మరియు క్రియోలియన్ సిన్నమిమోయస్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే యాంట్లియన్లు. వెచ్చని ప్రాంతాల్లో అత్యంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. పిట్ బిల్డింగ్కు ప్రసిద్ధి చెందిన కొన్ని జాతుల లార్వాలు ఈ వ్యూహాన్ని వేటాడేందుకు ఉపయోగిస్తాయి. అయినప్పటికీ సూడోఫార్మికేలియా మరియు క్రియోలియన్ లార్వా మూలకాల నుండి రక్షణ కోసం గుంత నిర్మాణం లేకుండా వదులుగా ఉన్న మట్టిలో భూగర్భంలో నివసిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ 2024 నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్స్: ఏ ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ బి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ డి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ 2024 FAO యొక్క ఫ్లాగ్షిప్ నివేదిక గ్లోబల్ ట్రెండ్లను విశ్లేషిస్తుంది. 2022లో మొత్తం జల ఉత్పత్తి 223.2 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఆక్వాకల్చర్ మొదటిసారిగా క్యాప్చర్ ఫిషరీని అధిగమించింది. చైనా ఉత్పత్తికి 36% ముందుంది. భారతదేశం, ఇండోనేషియా, వియత్నాం మరియు పెరు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. లోతట్టు చేపల పెంపకం ప్రధానంగా ఆసియా మరియు ఆఫ్రికాలో 11.3 మిలియన్ టన్నుల దిగుబడిని ఇచ్చింది. ఫిన్ఫిష్ ఇన్లాండ్ ఆక్వాకల్చర్లో ఆధిపత్యం చెలాయించింది. అయితే ఎగుమతులు ఏటా 7.2% వృద్ధి చెందాయి, ప్రధానంగా EU మరియు USAలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ రైతుల పిల్లలకు విద్యను అందించడానికి, బి భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాల ఆర్థిక అవసరాలకు అనుబంధంగా, సి రైతులకు ఆరోగ్య బీమా అందించడానికి, డి రైతులకు ఉపాధి కల్పించడానికి. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాల ఆర్థిక అవసరాలకు అనుబంధంగా. ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం యొక్క 17వ విడతను ప్రధానమంత్రి విడుదల చేశారు. వ్యవసాయం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే ఈ కేంద్ర రంగ పథకం భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలకు మద్దతునిస్తుంది. ఇది రూపాయలు ఆదాయ మద్దతును అందిస్తుంది. సంవత్సరానికి 6,000 రూపాయలలో 3 సార్లు పంపిణీ చేయబడుతుంది. ప్రతి 4 నెలలకు 2,000 వాయిదాలు లబ్ధిదారులలో ఉన్నత ఆర్థిక స్థితి ఉన్నవారికి మినహాయించి అర్హులైన భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల UFCలో గెలిచిన మొదటి భారతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా ఎవరు చరిత్ర సృష్టించారు? ఆప్షన్స్: ఏ పూజా తోమర్, బి రజనీ డియోరీ, సి రోషి బినాదేవి, డి నేమన్ వాంగ్స్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూజా తోమర్. ఉత్తరప్రదేశ్లోని బూదానాకు చెందిన పూజా తోమర్ UFCలో గెలిచిన మొదటి భారతీయ MMA ఫైటర్గా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రయాణం ఆమె తండ్రి మరణానంతరం కష్టాల నుండి మొదలై తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి 12 సంవత్సరాల వయస్సులో ఆమెను యుద్ధకళల వైపు నడిపించింది. UFC కంటే ముందు ఆమె 5 జాతీయ వుషు టైటిల్స్ సాధించింది. రేయాన్నే డాస్ షాంటోస్పై ఆమె ఇటీవలి విజయం 30-27, 27-30 మరియు 29-28 స్కోర్లతో స్ప్లిట్ డిసిషన్ ద్వారా గెలిచిన ఆమె దృఢత్వాన్ని ప్రదర్శించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి తమిళనాడు, డి ఒడిషా. గెస్ ద ఆన్సర్.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి జూన్ 12న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లెలో ఈ వేడుక జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు మరియు ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పనిచేసిన నాయుడు తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సౌలోస్ క్లాస్ చిలిమా ఏ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు? ఆప్షన్స్ ఏ రువాండా, బి మారిషస్, సి మలావి, డి టాంజానియా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మలావి. మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమా మరియు మరో 9 మంది విమాన ప్రమాదంలో మరణించారు. మిలిటరీ విమానం లిలాంగ్వే నుండి బయలుదేరింది కానీ సరైన దృశ్యమానత కారణంగా ల్యాండ్ కాలేదు మరియు తిరిగి ఆర్డర్ చేసిన తర్వాత పరిచయాన్ని కోల్పోయింది. ప్రెసిడెంట్ లాజరస్ చక్వేరా చెకన్వా ఫారెస్ట్లో ఎలాంటి ప్రాణాలతో బయటపడలేదని ధృవీకరించారు. చిలిమా ఒకప్పుడు సంభావ్య అధ్యక్ష అభ్యర్థి. గత నెలలో అంటుకట్టుట ఆరోపణల నుండి క్లియర్ చేయబడింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.